చిన్నారులు బాగున్నారా? ఈరోజు మీకు చలాకి చిన్నోడు అనే కథ చెబుతాను, వినండి. తిమ్మాపురం అనే గ్రామంలో ప్రతాప్ అనే చిన్నోడు ఉండేవాడు. బొత్తిగా చదువు అబ్బేది కాదు. సాయంకాలం మిగతా పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉండేవాడు. ఒకరోజు అందరూ దాగుడు మూతలు ఆడుకుంటూ ఉంటే ఒక దయ్యం మానవ రూపం దాల్చి వీళ్ళ ఎదురుగా నిలబడింది. మా ఇంట్లో పుస్తకాలు సర్దితే మీకు మంచి బహుమానం ఇస్తాను అన్నది. కానీ పుస్తకాలు